జగిత్యాల బస్టాండ్ 2 వీలర్ పార్కింగ్లో ఇష్టాన్ రీతిలో పార్కింగ్ రూపంలో అక్రమ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. 1 గంటకు 10 రూపాయలు, 4 గంటలు దాటితే 80 రూపాయలు, 24 గంటలు పార్కింగ్ చేస్తే 100 రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుందని తెలిపారు. నైట్ పార్క్ చేసిన వాహనాల నుండి పెట్రోల్ మాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నామమాత్రం పార్కింగ్ ఫీజుతో వాహనదారులకు ఊరట కలిగించాలని వాహనదారులు కోరుతున్నారు. నిన్న పొద్దున ఒక రోజుకి 24 గంటలు ఒక రోజు 24 గంటలు అయిపోయింది. 22 గంటలు దాటితే 80 రూపాయలు కడుతుంది. రైట్ అట్లా గింతే కానీ ఎట్లా తీసుకుంటారు? ఒక ఆటో కిరాయి తీసుకుని రావచ్చు పోవచ్చు కదా. ఇప్పుడు అసలు బ్యాగ్కి 20 రూపాయలకి 40 రూపాయలు వెళ్ళిపోతుంది. నువ్వు 80 రూపాయలు తీసుకున్నాక ఇది ఏంటికి ఇది స్టాండ్ పెట్టుడు రిజర్వ్ చేయండి. ఎవరు కాదా ఇది హసనాబాద్ నుంచి కష్టానికి 20 రూపాయలు అవుతుంది. అటు 20 అయితే ఇటు 40 రూపాయలు అవుతుంది. మరి 80 రూపాయలు ఇక్కడ పెట్టిపోయినాక ఎట్లుంటుంది చెప్పేది? రైట్ ఎవరని హసనాబాద్ ఈ హసనాబాద్ కాంట్రాక్టరా లేకుంటే మీరేనా లేకుంటే ఎట్లా? అంటే గవర్నమెంట్ నిర్ణయించిన రేటా లేకుండా మీరు నిర్ణయించిందా? ఎవరు ఆన్లైనా? ఎవరు కాంట్రాక్టర్? ఎవరన్నా కాంట్రాక్టర్ ఎవరు? ఇక్కడేనా లోకలా? హలో 12 గంటలు దాటితే 40 రూపాయలు అన్నట్ట. ఓకే రైట్.